ఏంటి వాళ్ళు ఆది వాళ్ళ అత్తయ్య వాళ్ళ? అవును, అందుకే వాళ్ళకి నేనంటే అంత ప్రేమ. అంటే ఆదినే ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడా? అనుకున్నాను నువ్వు ఇలాంటి ఆరోపణలేవో చేస్తావని. నిన్ను అవమానించడానికి నా రాజ్కి ఏంటి సంబంధం? సర్లే, పర్లేదు. నీకెంత చెప్పినా అర్థం కాదు. నువ్వు నమ్మేదే నిజమని అనుకుంటావు, నువ్వు చేసిందే కరెక్ట్ అని అనుకుంటావు. కానీ వాళ్లతో జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నేను శత్రువులు లేనిదాన్ని. నేను అజాత శత్రువుని. నాకెవరన్నా శత్రువులున్నారు అంటే అది నీ శత్రువులే. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో అది చూసుకో. సరే, నేను వెళ్ళొస్తాను. నాకు కొంచెం హాస్పిటల్లో పనుంది. హాస్పిటలా? ఎందుకు? అవన్నీ నిదానంగా తెలుసుకుందువు గాని నాకు లేట్ అవుతుంది. నేను వెళ్ళొస్తాను. ఏంటి నందిని, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? అది అన్నా, వదిన కోసం ఒక మంచి డైటీషియన్ని ఏర్పాటు చేస్తున్నాను. అయినా చారు ఉంది కదా, మళ్ళీ కొత్తగా డైటీషియన్ ఎందుకు? చారు మనం చెప్పినట్లు చేస్తుందో లేదో తెలీదు, మన గ్రిప్పులో ఉంటుందో లేదో తెలీదు. కొన్ని పనులు చేయటానికి మన వాళ్ళు అంటూ కొందరు ఉండాలి కదా. అయితే వచ్చే వ్యక్తి మన మాట వింటుందా? నమ్మకస్తురాలేనా? అవునన్నా, పూర్తిగా మన గ్రిప్పులోనే ఉంటుంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది. తెలిసిన సోర్సెస్ నుంచి వస్తుందా లేదా ర్యాండమ్ గా పట్టుకున్నావా? బాగా తెలిసిన వ్యక్తి అన్నా, మన మాట వింటుంది. అయితే జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నమస్తే మేడం. హాయ్ అండి. ఏంటి ఇంత లేట్ అయింది? మేడం, కొంచెం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యా. సరే అన్నా, తనే నేను చెప్పిన డైటీషియన్, ఫుడ్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్ ఇన్ వన్ మాలిని. అవసరం లేకపోయినా నా భార్య శిశిరకి టైం టు టైం ఫుడ్ ఇవ్వడానికి, ప్రాపర్ కేర్ ఇవ్వడానికి, అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ బ్యాలెన్స్ చేసి ఫుడ్ ఇవ్వడానికి ఒక స్పెషలిస్ట్ డైటీషియన్ కావాలంటే నందిని నిన్న అపాయింట్ చేసింది. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే సార్. ఇంతకీ శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డకి పర్ఫెక్ట్గా అన్ని టైం టు టైం అందేలా చెయ్యాలి. అలాగే సార్. గుడ్. అన్నా, మాలిని మన మనిషి. మనకి అనుకూలంగా మనం చెప్పినట్టుగా నడుచుకుంటుంది. మనం ఊ అంటే ఊ అంటుంది, ఊహు అంటే ఊహు అంటుంది. సార్, మీరేం వరీ అవ్వకండి, అన్నీ నేను చూసుకుంటాను. మీరెలా చెప్తే అలా. గుడ్. హూ ఇస్ షీ న్యూ కమింగ్? మన ఇంట్లో శిశిర వదిన బాగోగులు చూసుకోవడానికి స్పెషల్గా అపాయింట్ చేసిన డైట్ స్పెషలిస్ట్ మాలిని. అంటే నాకు కాంపిటీషనా? కాదు చారు, నీకు జస్ట్ సపోర్ట్కి. తను శిశిరకి సంబంధించిన పని మాత్రమే చేస్తుంది, నీ పనుల్లో అడ్డం పడదు. కానీ షీ లిజనింగ్ మై వర్డ్స్. అర్థం కాలేదు. నిన్ను తన మాట వినాలి అంటుంది. ఓ, నువ్వు చారు చెప్పిన ప్రకారంగానే ఫాలో అవ్వాలని చెప్తుంది. అలాగే అక్క. నో 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 అక్క, జస్ట్ చెల్లి. ఎందుకొచ్చింది? పేరుతో పిలుస్తాలే. దట్స్ గుడ్ అండర్స్టాండింగ్. చారు, శిశిరకి ఏం ఫుడ్ ఎప్పుడు కావాలో అన్నీ మాలిని చూసుకుంటుంది. నువ్వు తనకి సపోర్ట్ చేయి. ఏం కావాలన్నా నువ్వే హెల్ప్ చేయాలి. శిశిరా గారికి ఏమైనా ప్రిపేర్ చేసావా? చేశాను. నో నార్మల్ ఫుడ్. మేడం వచ్చేలోపు మేడంకి మంచి ఫుడ్ రెడీ చేసి పెడతాను. నాకొక రాగి గ్లాస్ కావాలి. ఎందుకంటే ఇక నుంచి ఏ జ్యూస్ అయినా, ఏ మిల్క్ షేక్ అయినా అందులోనే. ఓకే, ఐల్ గివ్ ఇన్. మాలిని, చెప్పండి. ఇక అల్లుకుపో. షూర్.